భారత్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్లో టీమిండియా చేస్తున్న ప్రయోగాలపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అసహనాన్ని వ్యక్తం చేశాడు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్కి బ్యాటింగ్ ప్లేస్, స్పిన్, ఆల్రౌండర్ల ఎంపిక, కీలక బ్యాటర్లను డ్రాప్ చేస్తూ తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రశ్నించారు. మొదటి టెస్ట్లో సాయి సుదర్శన్ను ప్లేయింగ్ 11 నుంచి డ్రాప్ చేసి వాషింగ్టన్ సుందర్ను నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్కు పంపాలి అనే నిర్ణయం ఆశ్చర్యపరిచింది. అయితే రెండో టెస్టుకు శుభ్మన్ గిల్ దూరం అవడంతో సాయి సుదర్శన్ మళ్లీ జట్టులోకి వచ్చి మరోసారి నంబర్ 3 స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. దీంతో సుందర్ను నేరుగా నంబర్ 8 స్థానంలో బ్యాటింగ్ చేయించారు. దాంతో టీం మేనేజ్మెంట్ ప్రణాళికపై ప్రశ్నలు లేవనెత్తాయి. మూడో రోజు కామెంటరీలో రవిశాస్త్రి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. కొన్ని సెలక్షన్ నిర్ణయాలు అస్సలు అర్థం కావడం లేదు అన్నాడు. కోల్కతాలో 4 స్పిన్నర్లను ఆడించి అందులో ఒకరితో ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయడం ఏంటి అనేది ఎవ్వరికీ తెలియడం లేదు అన్నాడు. అక్కడ ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ అవసరం ఉండేదని, మొదటి టెస్ట్లో వాషింగ్టన్ సుందర్ను నంబర్ 3లో ఆడించారని గుర్తు చేశాడు. ఇప్పుడు నంబర్ 3 ఉన్నప్పుడు అతన్ని నంబర్ 4లో పంపొచ్చని చెప్పుకొచ్చాడు. వాషింగ్టన్ సుందర్ అస్సలు నంబర్ 8 బ్యాటర్ కాదని, ఇంకా ముందు ఆడగలిగే సత్తా ఉన్నవాడని వ్యాఖ్యానించాడు. రెండో టెస్ట్లో టీమిండియా దారుణంగా విఫలమైంది. రోడ్డు లాంటి బ్యాటింగ్ పిచ్పై భారత బ్యాటర్లు తేలిపోయారు. అదే పిచ్పై సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోర్ చేస్తే భారత్ మాత్రం 201 పరుగులకి ఆల్అవుట్ అయింది. వాషింగ్టన్ సుందర్ను 8వ స్థానంలో బ్యాటింగ్ పంపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా పేస్ ఆల్రౌండర్గా తీసుకున్న నితీష్ కుమార్ రెడ్డికి ఎక్కువగా బౌలింగ్ ఇవ్వకపోవడం, అతను బ్యాటింగ్లో కూడా నిరాశపరచడంతో గంభీర్పై విమర్శల దాడి పెరిగింది. అతన్ని హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పించాలి అనే డిమాండ్ వ్యక్తమవుతోంది.